రివ్యూస్ నాకు తెలిసి సినిమాని ఏమి ఎఫెక్ట్ చేయలేదు. ఫస్ట్ 1 o'clock షోస్ నుంచి ఈవినింగ్ 6 PM దాకా, మళ్ళీ ఫస్ట్ షోస్ మ్యాట్నీలు పడి ఫ్యామిలీస్ వచ్చేదాకా కొంచెం ఈ ఆన్లైన్లో చేసిన హంగామా మూలాన కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో నేను ఆడియన్. కానీ ఒకసారి మ్యాట్నీలు ఫస్ట్ షోలు పడిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ వచ్చి చూసిన తర్వాత మీరు అందరూ చాలా వీడియోస్ వచ్చినాయి ఆన్లైన్లో, చాలా మంది జనాలు ఈ రెవెన్యూ చెప్తుంది కదా సగం. సినిమా మీద ఏ కంప్లైంట్ లేదు, ఫ్యామిలీస్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు, మదర్ సన్ సెంటిమెంట్ బాగా ప్రొజెక్ట్ అయింది, అన్నీ బాగా రీచ్ అయింది కాబట్టి ఈ రెవెన్యూ వచ్చింది. అది మీరు చెప్పాలి మీడియా హౌస్లో ఉండి. ఎందుకు అంటే నేను జనరలైజ్గా కొంతమంది మీడియా కావాలని టార్గెట్ చేసింది పక్కన పెడితే 1 AM షోస్లో ఆమె 1 AM షోస్ వేయటం వలన కొంచెం మిస్లీడ్ అయ్యారు అనిపించింది నాకు. ఎందుకంటే మేము బిఫోర్ రిలీజ్ మరీ ర్యాట్ రేస్లో ఉండటం వలన వి డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు ప్రొజెక్ట్ ద ఫిల్మ్ ప్రాపర్లీ. మేము ట్రైలరు రెగ్యులర్ పబ్లిసిటీ అంతా ఓకే కానీ సరిగ్గా సినిమా ఏంటి అని చెప్పడం మాకు కుదరలా. సో దాని మూలన ప్లస్ పెద్ద హీరో సినిమా వీటితో క్యారీ అయిపోయి 1 AM షోస్ వేయడం ఏమన్నా మిస్టేక్ జరిగిందేమో నా సైడ్ నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాగా మేము ముందు ప్రొజెక్ట్ చేయలేం. ఇట్ వాస్ మోర్ లైక్ గుంటూరు కారం మాస్ ఫిల్మ్ అనుకున్నారు. సో అందుకని 1 AM షోస్కి వచ్చిన ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో అనుకుంటున్నాం మేము మా సైడ్ నుంచి ప్రొడక్షన్ సైడ్. పండక్కి ఇప్పుడు నా బ్యానర్ లోనే పండగ ఒక సినిమా వచ్చింది, బాగాలేదన్నారు మీడియా రివ్యూస్ అన్ని. సినిమా అప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఇప్పుడు ఈ సినిమా పర్ఫామ్ చేస్తుంది. మరి పండగ హెల్ప్ చేస్తే అన్ని సినిమాలకి హెల్ప్ చేయాలి కదా. పండగకి ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. లేదు లేదు అదే కొన్ని ఏరియాస్ లో తగ్గిస్తున్నారు బేస్డ్ ఆన్ క్లాస్ బట్టి. అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ అలా తగ్గించుకుంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అది. మనమేమి స్పెసిఫిక్ గా తగ్గించమని పెంచమని తప్పదు. గవర్నమెంట్ ఎండ్ సండే దాకా. నేను రివ్యూస్ ఎఫెక్ట్ చేసినాయి నేనైతే ఒప్పుకోనండి. చెప్తాను కదా, జానర్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ వస్తారు కదా. మేము ఆ ఎక్స్పెక్టేషన్ ని సరిగ్గా బిఫోర్ రిలీజ్ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు. మేము ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసాం, అది ఇంకో రకంగా ఉంది సినిమా. అందుకని వాళ్ళ డిసప్పాయింట్. అక్కడ మేము అనుకున్న రెవెన్యూ రాలేదు తప్పితే. ఇప్పుడు ఒక సినిమా మనకు 100 ఏరియాస్ లో రిలీజ్ అవుతుంది. అన్ని ఏరియాస్ లో రిలీజ్ చేస్తేనే, అన్ని ఏరియాస్ లోనే మంచి రెవెన్యూ చేస్తేనే హిట్ అని కాదు కదా. కొన్ని సినిమాలు కొన్ని జానాలు కొన్ని చోట్ల బాగా ఆడితే, కొన్ని చోట్ల యావరేజ్ గా ఆడితే అలా. సో అలా ఓవర్సీస్ లో కొంచెం తక్కువగా ఆడింది కానీ మరి అన్ని చోట్ల ఒకటే జనం కదా. రెండు కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అండ్ you guys are making a big project with big director and mass star. So ఎందుకని మీరు ఈ సినిమాని ప్రాజెక్ట్ చేయలేరు అంటే మీకు దానికి ఒక వింగ్ ఉంటుంది. సో డైరెక్టర్ చేసే పని డైరెక్ట్ చేస్తాడు, మిగతా సో ఫ్యాన్స్ ఓకేనా? అవసరం సినిమా మాకు ఆల్మోస్ట్ Jan 12th రిలీజ్ సినిమా అయితే ఆల్మోస్ట్ Jan 4th 5th దాకా కూడా మేము పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉన్నాం. సో డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ వీటికి కానీ మాకు సరిగ్గా కూర్చుని ప్రాపర్ గా సినిమాని ఈ రకంగా సినిమా ఉంటుందని ప్రమోట్ చేద్దామని టైం కుదరలా. ఎందుకంటే మేము ఇక్కడ ఒక ఈవెంట్ అనుకున్నాము, పోలీస్ పర్మిషన్స్ అన్ని కొంచెం ప్రాబ్లం అయ్యి అంత క్రౌడ్తో అన్నారని సడన్ గా ఆంధ్ర షిఫ్ట్ చేసి వచ్చింది. సో మేము ఈ రకంగా జనరల్ ప్రమోషన్స్ ఈ రకంగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ టైం పట్టింది కానీ సో సినిమా ఇలా ఉంటుంది అని ప్రొజెక్ట్ చేయడం తప్పైంది మా సైడ్ నుంచి అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ అంటే మీ ఆరికాస్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకపోతే ఏవైనా ఎప్పుడు కూడా చిన్న రిఫ్ట్ ఉంటుంది రిగార్డింగ్ ఫ్యాన్స్ అండ్ మీ హ్యాండిల్స్. ఎలా అంటే మీరు అప్డేట్ ఇవ్వట్లేదు, మొబైల్ అప్డేట్ ఇస్తామన్నా కూడా అది కూడా మళ్ళీ డిలే అవుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అలాంటి మైనర్ థింగ్సే కదా అవి. అవును, ఎందుకంటే జనరల్ గా అప్డేట్ ఒకటి అనుకుని మళ్ళీ డిలే అయితే అది ప్రొడక్షన్ హౌస్ గా డిలే అవ్వదు. ఇప్పుడు క్రియేటివ్ సైడ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనానికి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీలో లేదనిపిస్తే మళ్ళీ డిలే చేస్తాం తప్పితే ప్రొడక్షన్ హౌస్ గా కావాలని డిలే చేయడము లేకపోతే ఇది దాని ఇది ఉండదు కదా. క్రియేటివ్ గా మేము అనుకున్నది ఎగ్జాక్ట్ గా ఉందో లేదో చూసుకునే బయటకి ఇవ్వగలుగుతాం. లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ మినిట్ అది కంటెంట్ సరిగ్గా లేదనుకోండి, అలాంటి డేట్ ఇచ్చేసాం టైం ఇచ్చేసాం కదా అని ఇచ్చేలేము కదా, హాఫ్ బేక్ ప్రోడక్ట్ ఇవ్వలేము కదా. అలా మళ్ళీ పోస్ట్ పోన్ చేసామో నెక్స్ట్ డేనే ఇస్తాం అంతే.